మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మన పిల్లలు చదువుకునే పిల్లలు బీటెక్ కానీ లేకపోతే ఏదైనా ఉన్నత చదువులు కానీ చదువుకి మనం పంపిస్తూ ఉంటాం. బెంగళూరు పంపిస్తూ ఉంటాం, హైదరాబాదు పంపిస్తూ ఉంటాం. ఈ పిల్లలు హాస్టల్లో సేఫ్గా ఉన్నారా? మనకి తెలవకుండా కొన్ని విషయాలు జరుగుతున్నాయి. మరి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అన్నమాట. ఏంటంటే బెంగళూరులో సపోజ్ చదువుకునే పిల్లలు 7,000 మందికి ఎయిడ్స్ డిటెక్ట్ అయిందండి. మరి ఇది అందరూ మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడకపోతే మన పిల్లల సేఫ్టీ ఎలాగా? మన పిల్లలకి మరి అందరూ సిగ్గుపడుతూ ఉంటే వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనకి? మరి ఈ సమాజం అలా తయారైపోయింది. మరి కనీసం సేఫ్టీ మెజర్స్ అయినా తీసుకుని ఆడవట్లేదు. ఈ రకంగా మనం 7,000 మందికి బెంగళూరులో ఎయిడ్స్ అంటే ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. మరి ఎన్ని కష్టాలు పడి వాళ్ళకి చదువులు చెప్పిస్తున్నారు. ఇంకా జీవితాంతం వాడు రిట్రోవైలర్ డ్రగ్స్ మింగుతూ ఉండాలి. అసలు ఎంత బాధ చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గేస్తుంది. ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ భారతదేశంలో దీనికి మరి అందరూ మాట్లాడుకోరుకుంటే ఎలాగా? ఎవరి పిల్లల్ని వాళ్ళని కాపాడుకోవాలి. ఒక ఆయన అంటున్నాడు, ఇదంతా బాధ ఎందుకు, 18 ఏళ్ళకే పెళ్లి చేసేస్తే అమ్మాయికి వదిలిపోతుంది. అలా తప్పు కదా అది. ఇది మనం ప్రతి వాళ్ళు కొంచెం ఆలోచించి పిల్లలంతా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఇప్పుడు మన పిల్లల్ని కాపాడుకోవాలి, చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడం దీంట్లో అభివృద్ధి చెందడం కాదు. మరి దీని గురించి మనం చాలా ఆలోచించి అందరూ కూడా సామాజిక కార్యకర్తలు అందరూ కూడా పూనుకొని దీన్ని ఎదుర్కొని ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. వదిలేస్తే ఏమవుతుంది అందరికీ తెలుసున్నదే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.